మరి ఇన్ని ఆధారాలని ఇన్ని అంశాలని బయటపెట్టినటువంటి ఏదైతే ఆ విజిలెన్స్ ఆఫీసరు నిన్నగాక మొన్న నైటు అతన్ని డీజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆ కరీముల్లా షరీఫ్ అనే అతను అక్కడి నుంచి విచారణ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి బదిలీ అయ్యారు. బదిలీ అవటానికి 3 రీజన్స్ ఉండాలి. ఒకటి, ఆ అధికారి విచారణ పూర్తయితే ఇంక విచారణ చేయాల్సినటువంటి అవసరం లేకపోతే ఆయన్ని ఇంకొక డిపార్ట్మెంట్కో లేదా డీజీ కార్యాలయానికో అటాచ్ చేసి ఉండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ విచారణ అధికారి మీద ఆ ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఆ విచారణ అధికారి చేస్తున్నటువంటి అంశంలో సరైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఎస్పీ క్యాడర్ ఆయన చేస్తున్నటువంటి దాంట్లో పారదర్శక లేకపోవటం కానీ, లేక ఆ విచారణకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోవటం వల్ల కానీ ఆయన మార్చి ఉండొచ్చు. నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ప్రక్రియలో ఆయన చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, వేగంగా వెళ్తున్నాడు, ఆయన ఈ పందికొక్కులు తిన్నటువంటి ఈ సొమ్మంతా కూడా బయటికి తీస్తున్నాడు, ఆ తీస్తున్నటువంటి దాంట్లో ఎన్ని బయటపడబోతున్నాయి, వీటికి సంబంధించిన అవినీతి అక్రమాలు బయటికి రాబోతున్నాయని ఎవరైతే ఎవరు భావిస్తారు అవినీతి అక్రమ ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయి? ధర్మారెడ్డి మీద ఉన్నాయి, లేక వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర టీం మీద ఉన్నాయి. వాళ్ళందరి మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు. వారందరూ కలిసి ఇప్పుడు వీటిని ఈ అధికారి ఉంటే ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి అధికారిని మార్చాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని కళ్ళు గప్పి వీళ్ళ ముగ్గురిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఎవరైనా పర్సన్స్తో వీళ్ళని అక్కడి నుంచి బదిలీ చేశారా? ఒత్తిడి తట్టుకోలేక ప్రభుత్వమైనా బదిలీ చేసిందా? లేక దీని వెనక ఎవరైతే ఈ ప్రధానమైనటువంటి సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారా? దీనికి ఢిల్లీ లాబీని ఉపయోగించారా? లేక ఇంకెవరినైనా లాబీని ఉపయోగించారా? గతంలో ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులని లాబీయింగ్ ఉపయోగించారా? ఏదైనా కానీ ఒక విచారణ జరుగుతున్నటువంటి సమయంలో, రాష్ట్రంలో సంచలనంగా ఆరోపణలు బయటకు వస్తున్న సమయంలో ఆ అధికారి మార్పు అని అంటే 3 రీజన్స్. అతని మీద అవినీతి ఆరోపణలు వచ్చి ఉండాలి, లేదా విచారణ పూర్తయి ఉండాలి, లేక అవతల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అతను మార్చి ఉండాలి. ఈ మూడిట్లో ఏమై ఉంటుంది అనేటువంటి దాంట్లో ఇప్పుడు ఎంటైర్ పోలీస్ శాఖలోనే కాదు, అదేవిధంగా ప్రభుత్వ వర్గాల్లోనే కాదు, తిరుపతి దేవస్థానంలో కూడా దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన్ని ఆ ఇన్వెస్టిగేషన్లో మరి మార్చకూడదు కదా. మరి ఆయన మార్చినటువంటి ఉదయమే ఆయన్ని మొన్న నైట్ మార్చారు, నిన్న మధ్యాహ్నం ఫైల్స్ తగలబడి. మరి ఎందుకని ఆయన మార్చినటువంటి 24 గంటల్లో ఎందుకు తగలబడి అంటే ఇక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి. అంటే దీని వెనక ఏదో కొన్ని శక్తులు, బలమైనటువంటి శక్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి శక్తుల యొక్క ప్రమేయం ఇందులో ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇది సరే, ఎవరు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎవరు ఎన్ని చేసినా కానీ తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వర స్వామికి ఎవరైతే అటువంటి అన్యాయాలు, ఈ పాపాలు చేశారో ఆయన ఊరుకోకపోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఎవరైతే వీళ్ళకి సహకరించేటువంటి వాళ్ళు కూడా రేపు ఆ స్వామివారి ఆగ్రహానికి బలవుతారనేటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి. స్వామివారి ఆగ్రహానికి బలి కాకుండా ఉండాలంటే ఎవరైతే ఈ ద్రోహాలు చేశారో, మోసాలు చేశారో వాళ్ళ విషయంలో ఎవరు కూడా సహకారం అందించకూడదు అనేటువంటిది కూడా బలంగా ఉంది. మనం చెప్పాం మొన్న రవి అనేటువంటిది తిరుమల హుండీలో ఉన్నటువంటి డబ్బుల్ని 400 కోట్లు బొక్కేసి 150 కోట్ల రూపాయలు తిరుమలకి ఇచ్చిన 250 కోట్ల రూపాయలు అధికారులు పంచుకున్నారని అది ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది. మరి అలాంటప్పుడు ఆ అధికారిని ఎలా మారుస్తారు? ఇంకా మనం డిబేట్లో కూడా ఇటీవల మనం తిరుపతిలో చేసినటువంటి డిబేట్లో కూడా ఎవరైతే తిరుమల కొండపైన కొంతమంది ఒక ప్రాంతంలో కొన్ని 2-3 వేల మంది వాళ్ళు బయట నుంచి వచ్చి అక్కడ ఎటువంటి ఆధారేషన్ లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డు లేకుండా వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వాళ్ళందరి మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళందరూ తిరుపతి దేవస్థానంలో కొంతమంది పైన కొన్ని అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారు అనేటువంటిది కూడా ఒక ఎలిగేషన్, ఒక వ్యక్తి ఆరోపణ చేస్తే దాని మీద మనం ఆ రోజు చెప్పాము దీనికి సంబంధించి విచారణ చేయాలని చెప్పని. దాని మీద ప్రభుత్వం విచారణ చేపట్టింది. మనం చేసినటువంటి తిరుపతి డిబేట్లో చెప్పినప్పుడు ఆ ఆరోపణను బేస్ చేసుకొని ఈరోజు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆధార్ కార్డులను కూడా పరిశీలించడం, వాళ్ళందరినీ కూడా శ్రీధర్ నేతృత్వంలో
పరిశీలించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి, అందుట్లో చాలామందికి అసలు ఆధార్ కార్డులు లేవంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఏ రాష్ట్రం వాళ్ళు తెలియదు, ఏ ప్రాంతం వాళ్ళు తెలియదు. వాళ్ళు అటువంటి వాళ్ళు అక్కడ కొంతమందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా తక్షణం అక్కడి నుంచి పంపించేందుకు కూడా తిరుపతి టీటీడీ దేవస్థానం రంగంలో దిగింది. అంటే ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలు. మరి ఇటువంటి తరుణంలో, ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అంశం అయితే కనపడుతూ ఉంది. మరి చూడాలి, కానీ వీటిని ఎవరు కాపాడతారా, ఎవరు ఇది చేస్తారని ప్రజలే నిలబడాలి, ప్రజలే కాపాడుకోవాలి పరిస్థితి ఏర్పడుతుంది. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఏం జరుగుతుంది? ఎవరిని కాపాడుతున్నారు, ఎవరిని బలి చేస్తున్నారు? సార్ తాత్కాలికంగా ఎవరిని కాపాడినా, ఎవరి ప్రభావం ఎవరిపై పడినా చివరికి దైవం ముందు అందరూ కూడా చేసిన పాపాలకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సార్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్నట్టుగా పేరేందంటే జాతకాలు చెప్తా ఉంటాడు. మన విడాకులు తీసుకుంటారని చెప్పి వేణుస్వామిని అడిగితే పోయిద్దాము, ఈ ఫైల్స్ ఎవరు దగ్గర పెడుతున్నారు ఆయన చెబితే పోయిద్దాం. దానికి ఒకటేసి మళ్ళీ గీతలు గీసి ఎందుకు కొంపలో కూల్చే విధంగా వాళ్ళకి విడాకులు అయిపోతే వీళ్ళకి విడాకులు అయిపోతాయి. ఈ దరిద్రపు మాటల కంటే ఈ అన్యాయాలు చేశారు, ఎవరు చేశారో చెప్తే బెటర్ కదా. వేణుస్వామిలా రావాలా ఏంటి? చెప్పు. ఆయన చెప్పరంటున్నాడు సార్. ఆయన కూడా కొంపలు కూల్చే పనులు కాకుండా ఇట్లాంటివి చెబితే బెటర్ కదా. వాళ్ళు ఎవరో విడాకులు తీసుకుంటారు, వాళ్ళు పెళ్ళయి వాళ్ళకి ఇంకా మొదటి రాత్రే కాలేదు విడాకులు తీసుకుంటారని చెప్పేస్తున్నాడు. ఈ దరిద్రం పాడుగాను. ఏంటో ఇది, ఏందో ఇవన్నీ. ఇట్లా ప్రజలు ఊరుకోకూడదు, ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వాలే యాక్షన్ తీసుకోవాలి. అని మీద కేసు కూడా పెట్టినట్టు ఉండాలి. అదే సార్. సరే ఓకే, అది ఎందుకు ఇప్పుడు ఆ గోల్ ఎందుకు, కానీ మన గోల్ చెప్పు. అదే సార్, ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి గడిచిన 4 ఏళ్ళలో దగ్గర 1350 కోట్ల రూపాయలు డొనేషన్స్ రూపంలో వచ్చినాయి సార్. ఓకే. అందులో అసలు 350 కోట్ల రూపాయలు ఏమైందో కనిపించదండి. మిగిలిన 1000 కోట్లు 600 కోట్ల రూపాయలు బాగున్న గుడులను మళ్ళీ పునర్నిర్మించడం, బాగున్నటువంటి కట్టడాలను కూల్చేసి మళ్ళీ నిర్మిస్తామని చెప్పడం, వివిధ గుడులకి దాన ధర్మం చేసామని చెప్పేసి, అంటే అన్నీ బాగుంటాయండి. వాటి పేరున బిల్లులు రాసి ఒక 600 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయిందండి. అంటే ఇదంతా కూడా రేపు విచారణ జరిగితే కనుక ఏదైతే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఉందో ఆ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన నిర్మాణాలు, అదేవిధంగా కూడా గుడుల నిర్మాణాలకు సంబంధించిన ఫైల్స్ అండి అన్ని. అంటే దాని మీద విచారణ జరిగితే కనుక 1350 కోట్ల రూపాయలకి కూడా వివరాలు చెప్పాల్సి వస్తుంది. వివరాలు చెప్పాల్సి వస్తే కనుక ఖచ్చితంగా ఎవరు దోషులు, ఎవరు తప్పు చేసిన వెలుగులోకి వస్తుంది. కాబట్టి దీపం పడిపోయిందండి. అంటే స్వామివారు అక్రమార్కులకు కూడా కొమ్ము కాస్తున్నారని చెప్పే ప్రయత్నంలోగా దేవుడి ముందెట్టిన దీపం పడిపోయిందని చెప్తున్నారు సార్. సార్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చూస్తే ప్రభుత్వ కార్యాలయాలలో ప్రమాదాలు జరుగుతున్నాయండి, అగ్ని ప్రమాదాలు. సహజ సిద్ధంగా ప్రమాదం జరిగితే అక్కడ ఉన్న సిబ్బంది పారిపోతారండి. కానీ ఇక్కడ మాత్రం కావాల్సిన ఫైల్స్కి మాత్రమే ప్రమాదం జరుగుతుంది. అంటే కావాలని చేస్తున్నారు కాబట్టి ఏ ఫైల్స్ అయితే లోపాలు ఉన్నాయో, ఏ ఫైల్స్ అయితే తప్పుడు పత్రాలు ఉన్నాయో వాటిని మాత్రమే దగ్ధమయ్యే విధంగా తగలబెడుతున్నారు. సో మొత్తం మీద విచారణ పూర్తి అయితే కనుక పూర్తి స్థాయిలో టీటీడీలో ఉన్నటువంటి దొంగలు, అదేవిధంగా దొరల యొక్క అవినీతి అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే, మరి ఇది ఇంతవరకు బాగానే ఉంది మురళి. ఇక